पठित गद्यांश को पढ़कर दिए गए प्रश्नों का उत्तर विकल्पों में से छांट कर लिखिए। ఇక్కడ ఇచ్చినటువంటి ఈ గద్యాంశాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి। गर्मी की छुट्टी में पिताजी ने किसी पर्वतीय स्थल की सैर कार्यक्रम बनाया। నాన్నగారు వచ్చేసి ఈ యొక్క ఎండాకాలంగా సెలవుల్లో వచ్చినందువల్ల మమ్మల్ని వచ్చేసి ఈ యొక్క కొండ ప్రాంతాలకు తీసుకొని వెళ్ళాలని అనుకున్నారు। हम लोग हिमाचल प्रदेश की कांगड़ा घाटी के बस से खूबसूरत पर्वतीय सैर का धर्मशाला पहुंच गए। అక్కడ మేమందరం వచ్చేసి హిమాచల్ ప్రదేశంలో కంగడా అనేటువంటి ఈ యొక్క లోయల్లో ఉన్నటువంటి అందమైనటువంటి ఈ యొక్క पर्वताలు ఉన్నాయి కదా, ధర్మశాలకి వెళ్ళామన్నమాట। ధర్మశాల में हिम से आच्छादित పర్వతమాలావం కో దేఖకర్ మన్ ప్రసన్న హోగయా। అదే యొక్క ధర్మశాలలో వచ్చేసి ఈ యొక్క మంచుతో కప్పబడినటువంటి పర్వతాలని చూస్తూ ఉన్నట్లయితే చాలా మనసుకు చాలా ప్రశాంతంగా ఉన్నది। యహా తిబ్బతీ ధర్మగురు దలాయి లామాకా నివాస స్థానం హై। ఈ యొక్క ప్రాంతం వచ్చేసి ధర్మగురువు అయినటువంటి తిబ్బతి ధర్మగురువు అయినటువంటి దలాయి లామా యొక్క నివాస స్థలం ఇది। ఉన్కే అనుయాయి యహా ఉస్కే బేంట్ కర్నే ఆతే హై। చాలామంది వచ్చేసి ఆయన అనుచరులు ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు। సో ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారనమాట। ఇస్లియే ధర్మశాల చోటా టిబ్బెట్ యా మినీ లహాసా కే నామ్ మషహూర్ హై। మినీ లహాసా లేకపోతే ఇది వచ్చేసి తిబ్బెత్, చోటా తిబ్బెత్ అని పిలుస్తారు। हमने तिब्बती बस्ती बाजार दाबे और दुकानों से रोज सजे మెక్లోడగంజ్ మే పర్యటనకు ఆనంద్ ఉటాయా। మేము వచ్చేసి అక్కడ ఉన్నటువంటి టిబెట్లో ఉన్నటువంటి సందులు, తర్వాత వచ్చేసి అక్కడ ఉన్నటువంటి బజార్లు, తర్వాత వచ్చేసి అక్కడ ఉన్నటువంటి డాబాలు, వాటినన్నింటినీ చూడడానికి మేము అలంకరించబడినటువంటి మెక్లిమోడ్ గాజ్ను పర్యటనను మేము ఆనందించాము। ఇక్కడ వచ్చేసి హమ్నే తిబ్బతీ తర్వాత చీడ్ देवदार और केल के सदा बहार वृक्षों से भरी पहाड़ियों में घूमने में बहुत मज़ा आया है। మాకు వచ్చేసి చీడ్, తర్వాత వచ్చేసి ఆ యొక్క దేవదారు వృక్షాలు, తర్వాత వచ్చేసి కేల్ అనేటువంటి వృక్షాల ఈ యొక్క నిండినటువంటి కొండల్లో మేము వెళ్ళడానికి మాకు చాలా సంతోషంగా ఉండింది। యహాకి డల్ झील కాశ్మీరీకి డల్ झीलకి తరహకి ఖూబ్సూరత్ పిక్నిక్ స్థల హై। ఇక్కడ ఉన్నటువంటి కాశ్మీర్లో ఉన్నటువంటి డల్ झील ఏ విధంగా అయితే ఉంటుందో, సరస్సు ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా వచ్చేసి పర్యాటకులకు మంచి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క సరస్సు అనమాట। हमने यहाँ ట్రెక్కింగ్ का अपना शौक पूरा किया। నాకు వచ్చేసి ట్రెక్కింగ్ చేయాలని ఆశ పూర్తి అయ్యింది। శాంత్ ఔర్ మనోరమ పర్వతీయ స్థల్ మే అక్కడ ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ యొక్క పర్వత స్థలం నుంచి ఏక్ సప్తాహకి సైర్ కే బాద్ హమ్ లోగ్ ఢిల్లీ లౌటాయే। ఒక వారం రోజులు తిరిగిన తర్వాత మేము వచ్చేసి ఒక వారం రోజుల తర్వాత ఢిల్లీకి తిరిగి వచ్చాము। సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చూద్దాము। ధర్మశాల కహా స్థిత హై। ధర్మశాల ఎక్కడ ఉన్నది? కంగడా ఘాటీ మే, కంగడా అనేటువంటి లోయల్లో ఉన్నది। పితాజీనే కహా జానేక కార్యక్రమం బనాయా, ఎక్కడికి వెళ్ళాలని కార్యక్రమాన్ని ఫిక్స్ చేశారు నాన్నగారు? పర్వతీయ స్థల్ అంటే ఈ యొక్క పర్వత స్థలాలు అనమాట। తిబ్బతీ ధర్మగురు క్యా నామ్ హై, తిబ్బతీ గురువు పేరేంటి? దలాయి లామా। ధర్మశాల అన్య కిన్ నామోం సే మషహూర్ హై, ధర్మశాల వచ్చేసి ఏ పేర్లతో పిలుస్తారు? ధర్మశాల చోటా తిబ్బెత్ యా మినీ హ్లాసా కే నామ్ సే మషహూర్ హై, ఈ పేర్లతో పిలుస్తారనమాట। తర్వాత వచ్చేసి సబ్ లోగ్ ఇతనే దినోం బాద్ వాపస్ ఆయే। एक सप्ताह की सैर के बाद हम लोग ఢిల్లీ లౌటాయే। మేము వచ్చేసి ఒక వారం రోజుల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఒక వారం రోజులు బాగా తిరిగి ఆ తర్వాత వచ్చేసి ఢిల్లీకి వచ్చాము।